హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహు ఆర్ఎస్ వరల్డ్. వచ్చేసామండి. ఈ రోజు అయితే ఇడ్లీతో చికెన్ కర్రీ చూడండి. ఇడ్లీతో చికెన్ కర్రీ చేస్తున్నాము. భారతి సిస్టర్ కామెంట్ పెట్టింది ఇడ్లీతో చికెన్ కర్రీ చేయమని. మొన్న ఎప్పుడో వినాయకులు అప్పుడు పెట్టింది. వినాయకుల వల్ల చేయలేకపోయినాం సిస్టర్, సారీ. కొంచెం లేట్ అయింది. అన్ని చేసినాము. మొన్న చింతపండు పులిహోర అని పెట్టిండ్రు, అది చేసినాము. ఇంకోటి బోండాలు పెట్టిండ్రు, అది చేసినాము. కాకపోతే ఇక వినాయకుల వల్ల వీలు కాలేదు, అందుకే చేస్తున్నాము. కొంచెం లేట్ అయింది, సారీ సిస్టర్. ఓకే, మా ఈ యొక్క ఇడ్లీ అండ్ చికెన్ పోటీకి అయితే వెంటనే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇడ్లీతో చికెన్ ఏంటో మరి ఎప్పుడు ట్రై చేయలేదు. మొన్న పెట్టిన రెసిపీ కూడా అంతే, అది చేయండి. రాగి సంగటి కూడా పెడుతుంది సిస్టర్ అయితే. సూపర్ బాగుంది, మాకు అది కూడా మస్తు ఎక్స్పీరియన్స్ మంచిగా. ఇది కూడా అసలు ఎప్పుడు చేయలేదు. ఇడ్లీతో సాంబార్, చట్నీ, కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ అవి చూసినాం, కానీ ఇడ్లీతో చికెన్ ఎట్లుంటుందో మరి చూడాలి. ఈ రోజు అయితే దీంతో మీకు కూడా ఏమైనా కామెంట్ రూపంగా చెప్పాలనుకుంటే చెప్పండి. అలాగే మా ఒక ఇడ్లీ చికెన్ రెసిపీకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ ఎందుకు దీన్ని చూస్తుంటే నోరు కుడుతుంది, ఇక నోట్లో మొత్తం ఇట్లా అమ్మి నీళ్ళు వాటర్ వస్తున్నాయి. మాట్లాడేందుకు కూడా అసలు లేదు. ఇక కానిద్దాం, స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఈ రోజు ఎవరికి చెప్తారు మరి, సీరియల్ వెళ్తారు అంతేనా? 1 2 3 స్టార్ట్. ఫస్ట్ టైం తింటున్నా ఇడ్లీతో చికెన్. నేను కూడా ఫస్ట్ టైమే. ఎవరు తిన్నారు కావచ్చు నాకు తెలిసి ఇట్లా, కానీ అట్లా ఆ పేరు విన్నప్పుడే నోట్లు నీళ్ళు ఉన్నట్లయినాయి. ఎందుకంటే సాంబార్లో తిన్నాం కదా, ఆ టేస్ట్ ఎట్లుందో తెలుసు కదా, స్టైల్ కదా, అదే స్టైల్ కాబట్టి ఎట్లుందో చూడాలని మేము కూడా అనుకుంటాం, కానీ టైం లేదు. కొంచెం నాకు అనిపించింది మైల్లా సాంబార్లో తింటేనే గంత టేస్ట్ ఉంది, చికెన్ ఇంకా మస్తు ఉంటుంది అనిపించింది ఆల్రెడీ. మటన్ దోశ తిన్నా, అది కూడా తినలే ఎప్పుడు, కానీ మటన్ దోశ తింటారని తిన్నా, కానీ ఇడ్లీ చికెన్ తింటారని ఎప్పుడు తిండే. వాళ్ళ సైడ్ తింటారు కావచ్చు. ఫ్రెండ్స్, మా ఫస్ట్ ఛానల్ కూడా ఉంది, సాహు ఆర్ఎస్ వరల్డ్. సాహు అయ్యో మళ్ళీ చేసి మీరు చెప్తాను కుకింగ్ బ్లాగ్స్, దాంట్లో అది కూడా చూడండి. అలా కూడా వీడియోస్ బ్లాగ్స్ పెడతాను, అది కూడా చూడండి ఫ్రెండ్స్. అదే టేస్ట్ మంచిగా ఉంది అనిపించింది. అప్పుడే సాంబార్ తింటే ఎట్లుంటుందో సేమ్ అట్లనే, కానీ ఇంకా చికెన్ కదా అని. చికెన్ పీసులు కదా, చికెన్ అంటేనే లొట్టలు వేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ 11 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం ఇప్పుడు. అమ్మో, టేస్ట్ ఆస్వాదించుకుంటే పోటీ అనే సంగతి మర్చిపోతాను నేను. టేస్ట్ కమ్మగా ఉందని రోజు తిన్నారంటే పోటీ అది. 2 ప్లేట్లు ఇడ్లీలు, 8 ఇడ్లీలు, చికెన్ కూర అన్నీ మరి చికెన్ మిగులుతారు ఎవరైనా. పప్పు శక్తి అయితే మిగిలిస్తాం, కానీ చికెన్ కదా బోన్స్ బోన్స్ అంటే గట్టి అయితే వెళ్ళచ్చు, అవుడుగానే వెళ్ళచ్చు. మా పంజాబ్ లేడు స్కూల్కి వెళ్ళి ఆడైతే అబ్బా అని కూడా నేను ఎగ్జైట్ అనిపించింది. అబ్బా ఇడ్లీ చికెన్ కర్రీ చేద్దాం అంటాను, కానీ స్కూల్కి వెళ్ళి సిస్టర్ మా పని అయితే నిన్ను మరి గుర్తు చేసిండు, అది ఎప్పుడు చేస్తారు అని. సండే చేద్దామంటే వీలైతలేదు అసలు. ఈ రెసిపీని ఓకే గుర్తు చేసిండు మాకు, అది చేయాలి అని కమెంట్ పెట్టింది, అలా చేయాలని అని కూడా భావిస్తాం. అని కూడా ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ అంటే ఇష్టం, డిఫరెంట్గా ఆలోచిస్తాడు. అమ్మ కూర్చొని నేను పడేసిన కథ చెప్తాను కదా.
చికెన్తో పూరీలు, చికెన్తో మక్కగారెలు, చికెన్తో రొట్టెలు అన్నీ విన్నా కానీ చికెన్తో ఇడ్లీలు అనేది చాలా కొత్తగా ఉంది. కొత్తగా ఉంది, టేస్ట్ కూడా సూపర్ ఉంది. మంచిగా ఉంది టేస్ట్. చికెన్ అంటే మంచిగానే ఉంటుంది అనుకో. మటన్ కంటే చికెన్ అంటేనే కొంచెం ఎందుకో బాగా మందికి ఇష్టం ఉంటుంది. బోని గుర్తొచ్చి చాలా వాడు వెళ్తావు నోళ్ళు ప్రిపేర్ లేదు మింగన్నా బోన్ బోన్ మింగన్నా మింగ చదివు ఇలా ఉండకుండా తిన్నా అనేది తెచ్చిపెట్టా. నువ్వే గిన్నెలా తెచ్చిపెట్టకు. స్కిన్ పడదు అసలు ఏం చేద్దాం తప్పదు ఏమన్నా మూలకత్తే. ఇట్లా తిన్నా. రేపు 2 బొక్కలు వెళ్ళే వరకు అయిపోతుంది. బాయ్. అన్నం కలుపుకుంటే అయిపోతుంది. అన్ని బొక్కలు తెచ్చినావు. బుక్కకు లేట్ అవుతుంది. చికెన్ కూర అయితే తెలంగాణ స్టైల్లో అని చేసిన. గసగసాలు కొబ్బరి అన్ని నూరేసిన. చూడండి ఆ ఛానల్ పెట్టిన వీడియో బాగుంటుంది. ఆ ఛానల్ ముందు పెట్టింది మస్తుంది టేస్ట్. గసగసాల ఫ్లేవర్ మంచిగా అవుతుంది. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మీ సపోర్టు ఆ ఛానల్లో కూడా ఇవ్వండి. అయిపోయిందా? ముక్కలు నవ్వులు అనుకుంటా కూడా కొడతాను అంతా. చూడు బొక్కలు మరి నా ఎన్ని పర్పరే ఇట్లా ఇట్లా తింటారా? స్టైల్ లేదు తింటారు. పోటీ ఇప్పుడు ఇట్లా తినేటప్పుడు మా పన్ని బాబు పూసుకొని తింటే ఎందుకంటే అంటే తింటాడు. మనకి వేయాలని బాగుండే కానీ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేయాలి. స్కూల్ ఉంది ఇంకా స్కూల్ వెళ్ళిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నేనే విన్నర్. చూడు ఏం లేదు, బొక్కలు కూడా పర్రు పప్పు పప్పే. అది కూడా అయిపోయింది. ఇవ్వ ప్లేటు
ఇంకా ఒక్క పొరపాటు చేయలే. సరే అది చేయకుండా కానీ ఓకే ఫ్రెండ్. రోజు నేనే పోతున్నా, అది కూడా కొంచెం ఉన్నాయి, బాగా పైన అయిపోవు. అబ్బా కొంచెం ఇంకొంచెం స్వీట్ పెంచాలి, ఇంకొంచెం స్వీట్ పెంచి గత చేయాలి. నువ్వే బొక్కలు బిక్కలు అన్న టైమర్ పెట్టుకున్న దాంట్లో ఉరుకుతలేవు అట్లా, అది ఎట్లా చేస్తానో ఇట్లా చెయ్యి, అట్లా చేయాలి. ఇంకా కొంచెం చికెన్ మంచుకుందని వెరైటీ టేస్ట్ అని కొంచెం సపరేట్ కూడా తిన్నట్టు మేము మసీరి స్టార్టింగ్ అట్లా మర్చిపోయినా బోటి నేను ఆధార్ గమనించిన బోటి అని మర్చిపోయి కమ్మ ఉందని నేను గమనిస్తాను. సపరేట్ కూడా తిన్నది కొంచెం కొత్త వరకు బాగా సాగు. అబ్బా ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మా ఈ వీడియోని అయితే ఓపిక చూసినందుకు అందరికీ పేరు ధన్యవాదాలు. మా ఛానల్ అయితే ఇప్పటి వరకు అయితే మంచిగా పోతుంది, వ్యూస్ కూడా ఓకే. ఇప్పుడు మీ ఉన్న లెవెల్కి అయితే మంచిగా వస్తున్నాయి. మీరు ఇప్పుడు ఇలాగే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలాగే సపోర్ట్ ఇచ్చి మనం ముందుకు వెళ్తారని మేము కోరుకుంటూ, ఇలాంటి రెసిపీలు ఏమైనా ఉంటే మీరు పెట్టండి కామెంట్ రూపంలో, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీళ్ళు చూసుకొని మేము చేస్తాం, మేము చేసే లెవెల్ పెట్టండి మీరు కూడా. ఓకే మీ సిస్టర్ అయితే ఇది రెండోది పెట్టుడు. ఈ రెసిపీ 2 వెరైటీసే, 2 మేము చేయనే వెరైటీసే మీ ఇళ్ళలో కూడా. ఈ 2 వెరైటీసే మళ్ళీ ఒకటి 2 సూపర్ టేస్ట్ ఉన్నాయి. అదైతే హెల్తీ ఫుడ్, ఇది కూడా మంచిగానే ఉంది సూపర్గా. ఇక చికెన్ అంటే ఇది కూడా హెల్తీ, మనం ఎప్పుడు తింటాం రైతే కరెక్ట్. కానీ కాకపోతే మళ్ళీ మేము ఏడ మర్చిపోయిన వాళ్ళు మళ్ళీ కూడా 2-3 సార్లు కామెంట్ చేసింది, కాకపోతే మాకు వీలు కాలేదు. ఇక ఈరోజు అయితే వీలు చేసుకుని నేను కంప్లీట్ చేసినాం. ఓకే సిస్టర్, మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలి. అలాగే మన వీడియో చూసేవాళ్ళు కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ అందరూ మాకు పేరున అందరికీ ధన్యవాదాలు. మాకు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయాలి. ఓకే ఇక వీడియోలు ఎంత అయిపోతుంది, ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ముందు అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం మన వీడియోకి మాత్రం లైక్ చేయండి. మీ లైక్ వల్ల మా వీడియో మరింత ముందుకెళ్తుంది, మరియు మాకు ప్రోత్సాహం పెరుగుతుంది అనమాట ఇంకా చెయ్యాలనేది. మేమేమన్నా డిఫరెంట్ గా చేసినా కూడా అలా కాదు ఇలా చేయండి అని కూడా చెప్పండి, మీ ఒపీనియన్ నేర్చుకుంటాం. సరే ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.